ఇక జిహెచ్ఎంసీ వాళ్ళ బాధ చూడర్రి. ఇక వీళ్ళకు ఇచ్చే జీతాలు నడిమిట్లో ఉన్న ఏజెన్సీ వాళ్ళు సగం జీతాలు కొట్టేస్తుర్రని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా కూడి నేరేడ్మెట్లోని ఓ ఫంక్షన్ హాల్లో మీటింగ్లు పెట్టి గల గోసలు చెప్పుకొచ్చిరటుల్లా. ఇక ఈ మీటింగ్ కి జేఏసీ చైర్మన్ కోదండరాం సారు హాజరైండట. ఇక వీళ్ళు చేసే పనికి జీతాలు సాల్తలేవని, ఆరోగ్య బీమా ఇయ్యాలని, గట్లనే మా ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని గా మీటింగ్ లో చెప్పుకొచ్చిరట. అయినా ఆఫీస్ లో ఏసీలలో కూర్చునేటోళ్లకు ఎండనక వాననక గల ఏసే పని గురించి ఎట్లా తెలుస్తుంది చెప్పుర్రి. ఇక ఈ వానకాలమైనా వాళ్ళ గురించి జరంత జాగ్రత్తలు తీసుకొని గల బాధ కూడా అరుసుకోరాదుర్రి. మనం చేసే న్యాయమైన పోరాటానికి ముందు మద్దతు కూడా కట్టుకోవాలి. ఇది కూడా మనకు ఒక సమస్య. దాన్ని మనం ఆలోచన చేసి మన అందరం కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మన సంఘాన్ని జాగ్రత్తగా నడుపుకుంటూ పోతే మద్దతును కూడా కట్టాలి, నలుగురు ఒప్పించుకోవాలి. అందరిని ఒప్పించుకోగలిగితే మన జీతాలు పెరుగుడు అల్కనవుతాయి. రెండోది, మన ఆఫీస్లో కూడా మనకిస్తే నష్టమేం లేదు, పని అవుతుందనే నమ్మకం వాళ్ళకి కలగాలి. అది కూడా మనం జాగ్రత్త పడాలి. మీరేం పని చేయండి ఎందుకు ఇవ్వాలి అని అంటారు. లేకపోతే ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ మనం ఐకమత్యంగా నిలబడాలి. వాళ్ళకి ఇస్తే ఇవ్వకపోతే నాకు ముడితే చాలు అనే ధోరణితో పోతే అన్న ఆలోచన మనం కనుక చేస్తే ఆ స్వార్థమే మనకు ప్రధానమైపోతే అప్పుడు మనం ఇచ్చకపోతే కుప్పగోలిపోతాం, ఎవరికి న్యాయం జరగదు. అది మీరు దృష్టిలో పెట్టుకొని మనం ఐకమత్యంగా నిలబడాలనేది కూడా ఒక నిర్ణయం చేసుకొని ఈ సంఘాన్ని కాపాడుకుందాం, జీతాలు పెంచుకుందాం, న్యాయంగా మనకు వచ్చేదాన్ని సాధించుకుందాం, న్యాయంగా మనం బతుకుదాం, సమాజం కూడా న్యాయంగా నడవాలని కూడా మనం కోరుకుందాం. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలని కోరుతూ సెలవు.